అది రామారావణ సభలో అనుకుంటాను. అంటే బిఫోర్ కూడా, ఎందుకంటే ఇవన్నీ ఏమంటారు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పార్టీలే కాబట్టి, కలిసి పని చేసి తర్వాత కొన్ని కారణాలతోటి అలా అయిన పార్టీలు కాబట్టి ఆ వేదికల మీద నేను కూడా అప్పుడు వెళ్ళడము, ఆ పాటకు డ్యాన్స్ చేయడము, అదొక్క సందర్భం కాదు, చాలా ఆ వీడియో బయటకు వచ్చింది కానీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాయి చంద్ అన్న మీ ప్రయాణంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏదైనా ఒకటి? మర్చిపోలేని సంఘటన అంటే ఒకటి రెండు అని చెప్పలేను, చాలా ఉన్నాయి. ఫస్ట్ మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఇంకెంత ఇబ్బందులు ఎదురైతాయో అనుకున్నాం. రెండవది ఒక సందర్భంలో 2010లో సాయి వేదిక మీద టక్కున కింద పడిపోయాడు, సందర్భం ఉంది ఒకటి. ఆ వెంటనే మళ్ళీ సాయి కళ్ళు తెరిచి ఏమైంది అది ఇదని అట్లా మాట్లాడాడు. కానీ అది ఆ ఏజ్లో తెలిసి తెలియని ఏజ్లో అంటే తెలిసి తెలియని ఏం కాదు, డిగ్రీ అయిపోయిన తర్వాతనే, కానీ ఒక భయం ఉంటుంది కదా. అప్పుడు ఒక సందర్భం, చాలా ఉన్నాయి, ఒకటని లేదు. మేము చాలా అంటే లైఫ్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగే ఉద్యమాలు లేకపోతే ఇంకేదో అనుకుంటూ జర్నీ చేసాము. పెళ్ళికి ఒప్పుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒప్పుకున్న తర్వాత ఎంతో కొంత వాళ్ళ నుంచి సహకారం రావడము, మేము ఒక చిన్న మంచి ఇల్లు తీసుకోవడం, అట్లా ఇవన్నీ. ఇంకా మా పాప పుట్టినప్పుడు చాలా సంతోషించాను. ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. ఇప్పుడున్న యువతకు ప్రేమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బహుశా ఇప్పుడున్న యువత అంటే చాలా వరకు మెజారిటీ, నేను అందరిని చెప్పట్లేదు, 90% టెంపరవరీ ప్రేమలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎందుకు అంటే లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏ సక్సెస్ అయినా కావచ్చు, ఇంకేదైనా మనకు సెకండ్స్లో, అంటే ఇప్పుడు ఈ రోజు అనుకుంటే ఈరోజు కావాలి, లేకపోతే ఈరోజు ఇట్లా నిర్మించుకుంటే రేపు ఇట్లా పడిపోవడం, ఇలా ఉంటుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది, మనిషిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చాలామంది అనుకుంటారు ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, లేకపోతే మా అభిప్రాయాలు కలిస్తే. ఇద్దరి అభిప్రాయాలు కలవవు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని జర్నీ చేసేది లవ్. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం లైఫ్. ఇప్పుడు జనరేషన్కి అంత ఓపిక ఉండట్లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. స్వేచ్ఛ పేరుతోటి కూడా స్వేచ్ఛకు అసలైన అర్థం లేకుండా పోతుంది. అది అందుకనే లవ్లో జెన్యూన్ అంటే ఇప్పుడు అంటే సొసైటీలో కొంత పీరియడ్ వరకు అయితే మహిళలు చాలా జెన్యూన్గా ఉండేది. కాకపోతే ఇప్పుడున్న సందర్భంలో వీళ్ళు జెన్యూన్గా ఉంటారు, వీళ్ళు జెన్యూన్గా ఉండట్లేదు అని చెప్పే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడ అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది. అందులో వీళ్ళు ఇంత పర్సెంటేజ్ అని చెప్పలేను. వీళ్ళు తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా అవతల వేరే జెండర్ ఉంటున్నట్టు, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వేరే జెండర్ ఉంటున్నట్టే కదా. కాబట్టి ఇద్దరిదే ఉంది, రెండు చేతులు కలిస్తేనే కదండి చప్పట్లు. ఇంత సాఫీగా లైఫ్ ముందుకెళ్తున్న సమయంలో ఒక ఊహించని సంఘటన ఏం జరిగింది అసలు ఆ రోజు నైట్? నిజంగానే అంటే చాలా సాఫీగా, ఎందుకంటే మా లైఫ్లో మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లైఫ్ జర్నీ చేయలేదు. ఎందుకంటే నేను చూసా సాయి మనస్తత్వం ఏంటి అంటే. సాయి ఎప్పుడు సొసైటీ గురించి నేను చాలా చెప్పేదాన్ని, ఎందుకు అంత నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు విషయాలని, అది ఇది అట్లా జరిగిపోతుంటాయి అంతే, ఇలా మాట్లాడేదాన్ని నేను కొన్ని సందర్భాల్లో. జీరో ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎప్పుడైనా మనం లైఫ్ జీరో ఎక్స్పెక్టేషన్లో ఉంటే ఒక్క మెట్టు ఎక్కినా చాలా సంతోషంగా ఉంటాం. అలా మేము ఒకటి కాదు, ఒక 5, 6, 10 మెట్లు కూడా ఎక్కాం. కాబట్టి ప్రతి మెట్టు మాకు సంతోషాన్ని ఇచ్చింది.